Okay, children, good evening, all of you. Yes, sir. Okay, yes. Good evening. We have completed 15 units in mathematics. Today we are going to learn about 16th unit, that is patterns. So in this unit, we will see key concept. సో ముఖ్యమైనటువంటి భావనలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా మ్యూట్ లో ఉండి వినండి, మ్యూట్ లో ఉండి వినాలే, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఈజ్ ద డిజైన్ ఆర్ ప్రాపర్టీ దట్ రిపీట్ ఈజ్ కాల్డ్ ప్యాటర్న్. డిజైన్ అంటే ఒక ఏదైతే మనము డిజైన్ చేస్తామో సో అది కానీ, లేదంటే ప్రాపర్టీ అంటే ఒక విధానం, ఒక డిజైన్ చేస్తే అంటే ఒక అమరిక మనం చేస్తాం, సో అది కానీ, లేదా ప్రాపర్టీ అంటే ఒక ధర్మం, అంటే ఒక కాన్సెప్ట్, ఒక ఒకే విధంగా వచ్చేటువంటిది రిపీట్ గా వస్తే, సో రిపీటెడ్ గా అయితే దాన్ని ఏమంటాం మనము ప్యాటర్న్ అంటాం. ప్యాటర్న్ అంటే అమరికలు, ప్యాటర్న్ అంటే అమరికలు. సో డిజైన్ అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పడడం, ఒక దానికి సంబంధించినటువంటి అమరికని డిజైన్ అంటాం. సో ఇవి రిపీటెడ్ గా మనకు వచ్చినట్లయితే దాన్ని మనము ప్యాటర్న్ అంటాం. సో దాన్ని మనం అమరికలని చెప్తాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ రోజు ఏముంది, ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది. సో మనకు తెలుసు, వి నో ఎవ్రీ వి ఆల్ యు నో. సో దిస్ ఈజ్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ రెక్టాంగిల్, దిస్ ఈజ్ సర్కిల్, దిస్ ఈజ్ సెమీ సర్కిల్. సో స్క్వేర్ అంటే చతురస్రము, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రము, సర్కిల్ అంటే వృత్తము, సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్తము, ట్రయాంగిల్ అంటే ఇది త్రిభుజం. నెక్స్ట్ ఇక్కడ ఎస్. సో నెక్స్ట్ చూడండి, ఇది క్వాడ్రిలేటరల్ అంటే ఇది చతుర్భుజం. నెక్స్ట్ ఇది ట్రెపీజియం. తర్వాత ఇది ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. సో నెక్స్ట్ ఇది రాంబస్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నటువంటి షేప్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూసి వాటికి ఆన్సర్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్. ఇది వాటిలో స్క్వేర్ ఏంటిది? బాబు నువ్వు ఎవరు చదవద్దు, జస్ట్ విని ఆన్సర్ చెప్పు. నువ్వు నేను చదివితే మళ్ళీ ఇద్దరికి వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి విను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్. కింది వాటిలో స్క్వేర్ ఏంటిది? ఎస్, B is the right answer. Yes. ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఫిగర్ రిప్రజెంట్స్. సో ఇది దేన్ని సూచిస్తుంది? రిప్రజెంట్స్ అంటే సూచిస్తుంది. Yes. It is semicircle. Semicircle అంటే అర్ధవృత్తము. So next, which of the following is rhombus? So కింది వాటిలో rhombus ఏంటిది? Given below figures. D sir. Rhombus. Yes. D is the rhombus. Option D is the right answer. Next, represents. So this figure represents. ఈ చిత్రం దేని సూచిస్తుంది? Yes. Circle. So it is circle. So B is the right answer. Next, fifth one. So this figure represents. So ఇది దేని సూచిస్తుంది? Triangle. Yes. Which of the following is a pattern? కింద ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏంటిది? కింద ఇచ్చినటువంటి వాటిలలో మనకి ఏది ప్యాటర్న్ అని అంటున్నాడు? అంటే ప్యాటర్న్ దేని ఏది ప్యాటర్న్ సూచిస్తుంది? సో ప్యాటర్న్ అంటే ఒక డిజైన్ అనేది కంటిన్యూగా రిపీట్ కావాలి. ఒక డిజైన్ అనేది కంటిన్యూగా రిపీట్ కావాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది పైకి ఉంది, అప్ డౌన్. సో అప్ అండ్ డౌన్ అనేది రిపీట్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకు ఇది ఒక ప్యాటర్న్ అవుతుంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 2 3 4 డాష్. నెక్స్ట్ వాట్ విల్ బి ఇన్ ద బాక్స్? సో బాక్స్ లో ఏముంటుంది?
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు +1 ప్రతి దగ్గర +1 అంటే +1 అనేది ఇక్కడ మనకు ఒక ఈ +1 అనేది రిపీట్ అవుతుంది. సో కాబట్టి మనకు నెక్స్ట్ ఏం వస్తుంది 4 + 1 5 వస్తుంది. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి 8th one ప్రాబ్లం 2 4 6 8. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ ఏముంటుంది? 10 sir. 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ ఈవెన్ నెంబర్స్. సో ఇవన్నీ కూడా సరి సంఖ్యలు అంటే 2 4 6 8. సో నెక్స్ట్ 10 వస్తుంది. లేదంటే +2 యాడ్ చేయాలి. ప్రతిదానికి కూడా +2 యాడ్ చేయాలి. సో టు గెట్ ద నెక్స్ట్ నెంబర్ వి యాడ్ 2 సో టు ద ప్రీవియస్ నెంబర్. సో ముందు నెంబర్ కి మనం 2 కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 9th one చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ ఏముంటుంది? ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఈ కార్నర్ లో ఉంది. ఇక్కడ నుండి ఇటు వచ్చి కిందికి వచ్చింది. ఇక్కడ పక్క నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఈడికి వచ్చింది. సో ఇప్పటి నుంచి ఏడికి పోతుంది? ఇగో ఈడికి పోతుంది. అంటే ఇవన్నీ కూడా మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, క్లాక్ వైజ్ అంటే గడియారం ముళ్ళు తిరిగే డైరెక్షన్ లో ఇది తిరుగుతుంది. సో అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో ఉంటది. సో ఇది అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th one చూడండి. ఇక్కడ కూడా వాట్ విల్ బి ద నెక్స్ట్ ఏముంటుంది? ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ టాప్ ఉంది, ఇక్కడ రైట్ వచ్చింది. అంటే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ బాటం వచ్చింది అంటే ఇది కూడా ఇక కిందికి వచ్చింది. అంటే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇడికి వచ్చింది. నెక్స్ట్ ఏడికి పోతుంది? ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th చూడండి 6 9. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 3 3 మనకు డిఫరెన్స్ ఉంది. 3 + 6 3 to 6 అంటే +6 ఉంది. 6 to 9 అంటే +3 ఉంది. 3 to 6 అంటే +3 ఉంది. 6 to 9 అంటే కూడా ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా +3 చేయండి. 9 + 3 12. సో 12 is not given in the option. సో ఆప్షన్స్ ఇవ్వలే కాబట్టి డి అనేది నన్ ఆఫ్ ద ఎబో. సో ఇది కాదు 5 ఏవి కావు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ ఇన్ దిస్ ప్యాటర్న్? సో నెక్స్ట్ ఏముంటుంది ప్యాటర్న్ లో? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 arrows అప్ సైడ్ ఉన్నాయి. దానికి రివర్స్ లో 2 arrows డౌన్ సైడ్ ఉన్నాయి. రివర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 2 arrows రైట్ సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 2 arrows రివర్స్ లో లెఫ్ట్ వస్తాయి. రైట్ ఉంటే దానికి రివర్స్ లో దీస్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 13th చూడండి. ఎవరో 2 మొబైల్స్ ఒకే దగ్గర వింటున్నారు. అట్లా వినొద్దు. సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది. ఒకే దగ్గర 2 మొబైల్స్ వినొద్దు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ 1 ఉంది ఇందులో. సో ఇది మనకు ఇట్లా రైట్ కిందికి వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది అంటే ఈడికి వచ్చింది. అంటే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈడికి వస్తుంది. అంటే ఇక్కడ పి ఉంది. సో పి ఈక్వల్ టు ఏమైతుంది? అదంతా 1 కాబట్టి సో ఈడ పి దగ్గర కూడా 1 ఉంటది. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ 14th చూడండి ఇక్కడ 4 8 32. సో 4 8 - 32. సో ఈ
డాష్ అంటే ఇక్కడ ఈ డాష్ లో వాట్ విల్ బి దేర్, వాట్ విల్ బి ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 to 18 4 8 వచ్చింది అంటే ఇంటూ 2 4 2 జా 8, సో 8 2 జా 16, 16 2 జా 32 అంటే 2 తోటి మల్టిప్లై చేయండి. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ 16 వస్తుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ ఎస్. నెక్స్ట్ 15th చూడండి, 32 42 52. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిక్రీజ్ అయింది, సో తగ్గింది అంటే హౌ మచ్ డిక్రీజ్డ్, సో మైనస్ ప్లస్ అయింది, పెరిగింది, +10 +10 +10. సో 52 + 10 62. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16 చూడండి, 1 + 2 = ఇట్స్ వెరీ ఈజీ 3. So 3 is the right answer. Yes, yes. Next 17th one, 400, 300, 200, 100. If you observe here, Sir, answer is 0, sir. 100 decreasing, minus 100, minus 100, every time minus 100, minus 100, minus 100 minus 100 is 0. So option C is the right answer. Next 18th one, 21, 27, 33. So you can observe 21 plus 27 plus 6, 27 plus 33 plus 6. So next also we add 6. So 33 plus 6. Option D, sir. So D is the right answer. Right answer. Yes, yes. Next problem is 9, 19. So here plus 10. Next here also plus 10. 29, sir. So Option plus 10. A. Here also 15 plus 10, 29. So A is the right answer. Right answer. Yes. So 20th, 13 plus 12, 20 plus 32, 20 plus 13, 33 is the right answer. C is the right answer. Next 21, 0, 7, 14. So what will be the next? 21, sir. 7. So 14 plus 7, 21. Option A is the 18, sir. right. Yes, yes. 22nd, 1 into 9 is equal to 9 into 1 is equal to how much? 9 into 1, 9 ones to 9. Option D is the Option D. right answer. Yes, yes. So 23rd. So all are triangles. So these three are. Yes, So sir. next we Yes, see sir. also triangle. A is the right answer. ఎవరో రెండు మొబైల్స్ ఒక దగ్గర వింటున్నారు, ఎవరో రెండు మొబైల్స్ ఒకే దగ్గర పక్క పక్కన పెట్టి వింటున్నారు. సౌండ్ మళ్ళీ అట్లే వస్తుంది. మీరు వాయిస్ బంద్ చేసుకోండి, ఒక దాంట్లో వాయిస్ బంద్ చేయండి, ఇంకొక దాంట్లో వచ్చి వినండి. Sorry, sir. లేదంటే ఇక మళ్ళీ డిస్టర్బ్ వస్తుంది. నా దాన్ని వాయిస్ పక్కన పెట్టినా సార్. పక్కన కాదు, బంద్ చేయి అందులో. ఓకే సార్. రైట్. ఇక్కడ చూడండి, మళ్ళీ వస్తుంది అదే. నేను కాదు సార్, నా దగ్గర లేదు సార్, బంద్ చేస్తా. మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా వచ్చింది. ఒకే మొబైల్ పక్క పక్కన ఉంటే అదే డిస్టర్బ్ వస్తుంది. రెండు మొబైల్స్ పక్క పక్కన ఉంటే అలా డిస్టర్బ్ వస్తుంది. కాబట్టి మీరు ఒకటి బంద్ చేయండి, ఒక దాంట్లో ఆఫ్ చేసి ఇద్దరు ఒకే దాంట్లో చూడండి. లేదంటే వాయిస్ ఒక దాంట్లో సౌండ్ బంద్ చేసుకొని వినండి. ఓకే, రైట్. మళ్ళీ వస్తేనే ఎవరో వాళ్ళు చూడండి, ఇక్కడ రైట్ ఉంది,
ఇక్కడ బాటమ్ ఉంది, లెఫ్ట్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ నుంచి ఏమొచ్చింది ఇక్కడ, ఇది ఇటు సైడ్ కిందికి వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ పోయింది, లెఫ్ట్ నుంచి ఏడికి పోతుంది, టాప్ రైట్ ఆన్సర్. 3, 6, 9, 12. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +3 also +3, 12 + 3 is the right answer. Yes. Next 26th 1800 600. So if you observe here, decreasing, the number is decreasing. Minus 200, here also minus 200. So 400 is the 400 is equal to 400. This is the right answer. తర్వాత 27 ఆన్సర్ బి సార్. 11 సార్. ఎవరో మళ్ళీ అట్లే చేస్తున్నారు, మొబైల్ బంద్ చేయండి, లేకుంటే మిమ్మల్ని చూసి క్లాస్ నుంచి మిమ్మల్ని తొలగించాల్సి వస్తుంది. ఎవరు అది బంద్ చేయాలి, ఒకే మొబైల్ చూడండి, లేదంటే దూరంగా పోయి చూడండి. +2 here also +2 11 9 is the right answer. D is the right answer. Next 28 చూడండి, 10 + 12. So increasing, how much increasing? 2 increasing. Here also 2 increasing. So here also increase 2. 14 + 15. So A is the right answer. Next 29th 11 2 2 2 3 3 3. నెక్స్ట్ 1 కావాలి, 4 4 4 5 4 ఉండాలి. అంటే 5 4 అనే లేవు కాబట్టి 4 వచ్చింది, 4 వస్తే ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్ ఈ పెట్టుకోవాలి. అరే మళ్ళీ డబల్ ఇంటున్నారు, ఎవరికి చెప్తే అర్థం కాదా? 2 మొబైల్ వినొద్దంటే వాయిస్ రిపీట్ వస్తుంది. మీరు దూరంగా పోయి వినండి, వినేటోళ్ళు అటు ఎవరైనా ఉంటే. ఎక్కడి వల్ల మొత్తం డిస్టర్బెన్స్ క్లాస్. పెట్టేసారు ఫోను. మీరు మ్యూట్ మైక్ ఆఫ్ చేయండి. -10 ఎవరో మీరు నుంచి జెడ్కు
B2 వాట్ అని ఇచ్చిండు. సో A2 అంటే ఇక్కడ A స్టార్టింగ్ లో చివరిది, Z అంటే ఎండింగ్ లో చివరిది, స్టార్టింగ్ లో సెకండ్ ది ఎండింగ్ లో సెకండ్ ది Y. కాబట్టి D is the answer. డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. ఎవరు ఇంకా డిస్టర్బ్ చేసేది ఎవరు? మళ్ళా ఇగో పక్క పక్కనే మొబైల్ పెట్టి వింటున్నారు ఎవరో. ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్. వస్తలేదమ్మా చెప్పలే ఇట్లకి నెట్వర్క్ అయిపోయిందమ్మా అని చెప్తాను. ఏంటిది అయిపోయింది బిట్టు? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. పక్క పక్కన ఉండొద్దని చెప్తే వింటలేరు కదా. ఓకే రైట్. మళ్ళీ సౌండ్ వస్తుంది. ఎవరి దగ్గర ఒకసారి చూసుకోండి. మ్యూట్ లో పెట్టుకున్నారు అందరూ? మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. అందరు మ్యూట్ లో పెట్టుకున్నారా? ఓకే. రెండు మొబైల్స్ పక్క పక్కన యూజ్ చేయకండి. చూడండి మళ్ళీ ఎవరో సౌండ్ వాయిస్ చేంజ్ చేసిరు. చూడండి బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాట్, మ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది అంటున్నారు. చూడండి ఇక్కడ బ్యాట్ ఇక్కడ ఏటీ సేమ్ ఉంది, సి అనేది బి అయింది, తగ్గింది, ఒకటి తగ్గింది. ఇక్కడ ఏటీ అనేది సేమ్ ఉంటది, ఏటీ ఎం అనేది ఒకటి తగ్గాలి. ఎం అనేది ఒకటి తగ్గితే ఏమైతుంది? ఎల్ అవుతుంది. సో ఎల్ఏటి ఉండాలి. సో ఎల్ఏటి అనేది లేదు కదా ఆప్షన్ లో, కాబట్టి నన్ అవుతుంది ఆన్సర్. ఆప్షన్ నన్ ఆఫ్ ద. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 34 చూడండి. 12, 17, 22. సో ఇన్ ద సిరీస్ ఇంక్రీజింగ్ ద నెంబర్స్, నెంబర్ అనేది పెరిగింది. సో హౌ మచ్ ఇంక్రీజ్డ్? 12 plus 5 17, 17 plus 5 22. Here also we increase 5. 22 plus 5 how much? 27. So D is the right answer. So next 35, 32, 68. Observe perfectly. So decreasing, how much decreasing? Half of the decreasing. So 32 lo half 16, 16 lo half 8, 8 lo half 4. So C is the right answer. So next 36, 26, 62, 36. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 6 ని చేంజ్ చేసిండు చూడండి. 6 ఇక్కడ వచ్చింది, 2 ఇక్కడ వచ్చింది. అంటే 6 ఏమో ముందుకు వచ్చింది, 2 ఏమో నెక్స్ట్ కి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఇది కూడా సో ఇట్లా చేయాలి. అంటే 36 ఏమవుతుంది? 63 అవుతుంది. ఆన్సర్ ఇస్ ఏ అనేది ఏ సార్ ఆన్సర్. yes yes. బి సార్. నెక్స్ట్ చూడండి 199, 299 డాష్ ఈజ్ ఈక్వల్ 499. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది.
how much increase? 199 plus 100. So 299. 299 plus 100. 399 plus 100. 499. So 399 is the right answer. So option B is the right answer. So next 38 problem చూడండి 9, 18, 27. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది సిరీస్ అనేది. సో 9 plus 9 18, 18 plus 9 27, 27 plus 9 36. So C is the right answer. Next చూడండి 39 ప్రాబ్లం. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకు? వార్డ్ మాస్ తెలుసు కదా, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, దెన్ వి డు అడిషన్. సో కాబట్టి మల్టిప్లికేషన్ చేయండి. 8 9 జా 72, 72 plus 1 73. సో 73 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అనేది లేదు కాబట్టి డి, నన్ ఆఫ్ ద అబోవ్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40, 28. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అయింది. సో అక్కడ ఎట్లా ఇంక్రీజ్ అయింది అంటే 5 into 4 20, 20 into 4 80, 80 into 4 అంటే 4 times. ఎవ్రీ టైం 4 times అవుతుంది. అంటే 4 నాలుగింతలు అవుతుంది, 4 రెట్లు అవుతుంది. 8 4 జా 32 0. 320 is the right answer, but there is no answer in the option. So D, none of the above. So D, sir. This is answers. So D is the right. Next and 2 5 10 13 26 29 58. So observe 2 plus 3 5 plus 5 10. So 10 plus 3 13. ఏదో అక్కడ బోర్డు మీద రాస్తే అన్ని చెప్పి అడుగుతాను. మళ్ళా పేపర్ ఆపిల్ పేపర్ ఒక్కొక్కటే మర్చిపోయండి మొత్తం. చూడండి ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ 2 plus 3 5, 5 into 2 10. సో నెక్స్ట్ మళ్ళా 10 plus 3 13, 13 into 2 26, 26 plus 3 39, 39 into 2 29 into 2 58. సో నెక్స్ట్ ఏంది కావాలి? +3 కావాలి. అంటే ప్రతిసారి +3 into 2 +3 into 2 అనేది సీక్వెన్స్ మనకు కంటిన్యూ అవుతుంది, రిపీట్ అవుతుంది. సో కాబట్టి into 2 అయిపోయింది. +3 58 plus 3 ఎంత? 61. 61 కాబట్టి రైట్ ఆన్సర్ 61 సార్. yes yes. 61 సార్. So next 42 చూడండి. Which of the following patterns have only one line of symmetry? అంటే ఒకే సౌష్ఠవ రేఖ ఉండాలి. సిమెట్రీ అంటే ఆల్రెడీ మనం చూసినాం. సో ఏంది సిమెట్రీ అంటే ఆ లైన్ అనేది ఆ ఫిగర్ ని ఇట్ కెన్ డివైడెడ్ ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్ దేనికి ఒకటే సిమెట్రీ లైన్ ఉంటది. సో ఇక్కడ మనకు దీనికి కూడా దీనికి 2 ఉంటది. సో దీనికి అసలు ఉండనే ఉండదు. దీనికి 1 2 3 4 ఉంటవి. దీనికి మాత్రం ఓన్లీ 1 ఉంటది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40 చూడండి. ఏబి, క్యాపిటల్ ఏబి, స్మాల్ సిడి, క్యాపిటల్ ఈఎఫ్, స్మాల్ జిహెచ్. నెక్స్ట్ క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్ జే. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 40 చూడండి. ఇఫ్ ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, ప్లస్ అంటే మల్టిప్లికేషన్, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ మీన్స్ డివిజన్, డివిజన్ మీన్స్ then the value of 175 minus 25 divided by 5 plus 20 into 3 plus 10. సో ఇక్కడ మైనస్ అంటే ఏం తీసుకోవాలి మనము? మైనస్ అనేది ఇక్కడ మీరు ఇచ్చిన చూడండి. సో మైనస్ దగ్గర ఏం తీసుకోవాలి మనము? ఇక్కడ మైనస్ అంటే మైనస్ మీన్స్ డివిజన్. సో డివిజన్ తీసుకున్నాం. తర్వాత డివైడెడ్ అంటే ఏం తీసుకోవాలి? ప్లస్.
కాబట్టి ప్లస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లస్ అంటే ఏంది మల్టిప్లికేషన్. సో కాబట్టి మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంటూ అంటే మైనస్, కాబట్టి మైనస్ ప్లస్. ప్లస్ అంటే ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ వచ్చింది. సో ఇట్లా మనము ఆ సింబల్స్ అనేది చేంజ్ చేసినాం. సో సింబల్స్ చేంజ్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలి, మనము క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం మనము, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా బాడ్ మాస్ అని. సో బాడ్ మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్స్ డివిజన్ బ్రాకెట్ లో ఉన్నది చేస్తాము, ఆ తర్వాత డివిజన్ ఉన్నది చేస్తాం. సో డివిజన్ ఉన్నది చేస్తాం. డివిజన్ అంటే చూడండి 175 75 తోటి 25 తోటి డివిజన్ చేయండి. ఎంత అవుతుంది, 175 25 తోటి 25 టేబుల్ అని 25 4 జా 100 అని మనకు తెలుసు. 100 + 75 25 4 జా 100, 25 3 జా 75, కాబట్టి 25 7 జా అవుతుంది. 25 7 జా 175. సో కాబట్టి 7 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 7 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ మనము మల్టిప్లికేషన్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ అంటే చూడండి ఇక్కడ 5 20 జా 100 అవుతుంది. సో 100 ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లికేషన్ 3 10 జా 30 ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ రెండింటి బదులు 7 వచ్చింది, ప్లస్ 100 మైనస్ 30. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 100 అంటే 100 + 7 107, తర్వాత 30. సో 107 లో 30 పోతే 77. సో 77 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 77 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 45 చూడండి, హౌ డస్ ద షేప్ లుక్ వెన్ ఫోల్డెడ్ అలాంగ్ ద డాటెడ్ లైన్. సో ఇక్కడ గీత గీసినటువంటి గీతల లైన్ ఏదైతే ఉందో, సో ఆ గీత ఎంబడి మీరు మడత పెట్టినప్పుడు, ఫోల్డెడ్ మడత పెట్టినప్పుడు ఎలాంటి షేప్ కనిపిస్తుంది అని అంటున్నాడు. సో ఇది మనకు పైకి వస్తుంది, ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా ఇట్లా పైకి వస్తుంది. అలాంటి షేప్ మనకి షేప్ అనేది ఇవ్వలేదు కాబట్టి D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 46. సైజ్ 1 లో 1 ఉంది, సైజ్ 2 లో 1 కాయిన్ ఉంది, సైజ్ 2 లో 6 ఉంది, సైజ్ 3 లో 15 ఉంది. సో సైజ్ 4 లో ఏముంటది, సో ఇంక్రీజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది. 1 ఉంది, ఇక్కడ 6 అయిందంటే +5 అయింది. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 15 అయిందంటే +9 అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ +5 +9 అనేది ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు, కానీ మధ్యలో ఏమొస్తుంది, +7 రావాలి, కానీ రాలే. 5 7 9 11 ఇట్లా 13 వస్తుంటాయి ఆడ్ నెంబర్స్. సో +7 అనేది రాలేదు. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ఏమొస్తుంది, +11 వస్తుంది. +11 వస్తుంది కానీ దాన్ని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, +13 తీసుకోవాలి. సో 15 కి +13 చేస్తే ఏమొస్తుంది, 28 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 28 అవుతుంది. నెక్స్ట్ అండి, వాట్ కెన్ బి ఏ రూల్ ఫర్ ద ప్యాటర్న్. సో దీనికి ఎలాంటి రూల్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ +2 5 అయింది, +2 7 అయింది, +2 9 అయింది, అంటే +2 యాడ్ అవుతుంది. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు n అనేది తీసుకుంటే ఇక్కడ ప్రతిసారి 1 2 3 ఇట్లా సో ఆన్ అవుతుంది. సో ఈ n ఎట్లా తీసుకోవాలి, 2n తీసుకుంటే 2n + 1. సో ఈ ఫార్ములా 2n + 1 మీరు అబ్జర్వ్ చేస్తే 2n + 1 n పెట్టండి, n బదులు 1 పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, 2 × 1 + 1 2 × 1 2 + 1 3 అవుతుంది. కాబట్టి మనకు
2 తీసుకోండి. 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 × 2 4, 4 + 1 5 అవుతుంది. 3 తీసుకో, 2 × 3 6, 6 + 1 7 అయింది. అంటే మనకు 2n+1 అనేది మనకు సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 2, 4, 8, 16 అని లాస్ట్ 8th టర్మ్ 8వ పదము అంటుండు. సో ఇక్కడ 4 వచ్చినాయి. 4 టర్మ్స్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఏమున్నాయి? 2 2 జా 4, 4 2 జా 8 అంటే ఇంటూ 2. ప్రతిసారి ఇంటూ 2 13 × 2 అంటే డబల్ చేయాలి. 64 × 2 అంటే 128. 128 × 2 డబల్ అంటే 256. సో 256 చూడండి. ఇది ఆల్రెడీ 4 వచ్చినాయి. 4th టర్మ్, 5th టర్మ్, 6th టర్మ్, 7th టర్మ్, 8th టర్మ్. సో 256 is the 8th term. So B is the right answer. The right answer. ఇక్కడ 1 ఉంది, 1 సైడ్ ఉంది. ఇక్కడ 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్, ఇక్కడ 5 లైన్స్. నెక్స్ట్ ఏముంటది? 6 లైన్స్ ఉంటది. 6 లైన్స్ ఏ ఫిగర్ లో ఉంది? has 6 lines, 6 sides, 1, 2, 3, 4, 5, 6. C is the right answer. Next 50 చూడండి. AZ, EY, CX. అబ్జర్వ్ చేస్తే ABC ఇంక్రీజ్ అవుతుంది. ABC ఫస్ట్ లెటర్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ లెటర్ ZYX ఒక లెటర్ డిక్రీజ్ అవుతుంది. సో C ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి D వస్తుంది. Z డౌన్ అవుతుంది కాబట్టి W వస్తుంది. సో ఇక్కడ DV ఉంది. సో DV కాదు, ఇది DW ఉండాలి. DW ఉంటే A అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది, W ఉండాలి. ఒకవేళ లేదంటే ఇక్కడ నన్నన్న ఉండాలి. నన్నన్న ఉంటే సో నన్ను అనే దాన్ని పెడతాం. నన్ను ఇయ్యలే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి. ఏదో ఒకటి కావాలంటే ఫస్ట్ D ఉంది కదా, D ఉన్నదే కావాలి. సో ఈ V అనేది W కావాలి. అంటే అక్కడ ప్రింట్ మిస్టేక్ అనేది వచ్చినట్లుగా మనము అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? ఇందులో ఎన్ని ఫిగర్స్ ఉన్నవి? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? చూడండి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, పెద్దది 10. D is the right answer. Next 50 చూడండి. The figure is made of 4 identical squares. Identical అంటే సమానమైనటువంటి స్క్వేర్స్ తోటి ఈ ఫిగర్ ఏర్పడింది. ఫైండ్ AB + CD. AB ఎంత ఉంది చూడండి. ప్రతిది కూడా 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటది? ఇక్కడ కూడా 3. తర్వాత CD ఇక్కడ నుంచి సో ఇది 3, ఇది 3. 3 + 3 ఎంత? 6 సెంటీమీటర్స్. B is the right answer. సో ఇది ఈ రోజు మనకు ఉన్నటువంటి క్లాస్. వీడియో క్లాస్, ఆన్లైన్ క్లాస్ అంతా కూడా మనకు రికార్డ్ అయితే చేయబడింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ వీడియో అనేది కూడా మన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం. ఒకసారి మీరు ఆ వీడియో మళ్ళీ చూసి డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే మీరు అడగండి. మళ్ళీ ఒకసారి మీరు ఓన్ గా సొంతంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
Yes, sir.